ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా వందనాలు. ఈరోజు కూడా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభు వినేటటువంటి ప్రార్థన. మనం శ్రమల దినాల్లో ఉన్నాం. ఈ శ్రమల దినాల్లో ఎక్కువగా ప్రార్థన. మొదటి మాట ప్రియ సహోదరులారా, ప్రార్థన. ఈ ప్రార్థన అనేది ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం. ఈ ప్రార్థన వినటం మనం చేస్తున్నాం, కానీ వాక్యాన్ని దాన్ని తినటంలా అట్లా కాకుండా బాగా వాక్యాన్ని తిని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కృపని పొందుకుంటాం. The word of God is very important. We are spending our time to listen, but we are not following the word of God. ప్రార్థన మొదటిగా ఒకడు కేవలం రొట్టె వలన జీవించడు, దేవుని యొక్క ప్రతి వాక్కు వలన ప్రతి మాట వలన జీవిస్తాడు అని మనం విన్నాం. What the word of God says that man does not live by the bread, but he lives by the word of God. ప్రియ సహోదరులారా, అన్నం లేకపోతే ఎవరినొకళ్ళు అడుక్కొనైనా తినొచ్చు, కానీ వాక్యం దొరకపోతే ప్రియ సహోదరులారా కొన్ని రోజులు ఉండేటప్పటికి వాక్యం కరువయ్యే రోజులు రాబోతున్నాయి అని చెప్తున్నారు. And we can live by at least getting some food from the other or the other. But the days are coming, there we will be failing to get the word of God. ప్రియ సహోదరులారా, మనం ఈ లాక్డౌన్ లో వాక్యానికి ఎంతో మంది కరువైపోయి చర్చిలకు పోక ఎంతో ఇబ్బంది పడ్డాం. Most of the people are struggled without the word of God and without entering to the church due to lockdown system. ప్రభు కన్నులు నీతివంతుల మీద ఉంటాయి. God always rests his eyes on the truthful people. ఆయన చెవులు ఎప్పుడు ప్రార్థన వింటా ఉంటాయి, ఆలకిస్తా ఉంటాయి. He listens to the prayer all the time. కానీ ప్రభు ముఖం కీడు చేసే వారికి వ్యతిరేకంగా ఉంటది. He always thinks about the harming to the people. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఏలన మంచివారిని దేవుడు కనిపెట్టుకొని ఉండును, వారి ప్రార్థనలను ఎల్లవేళలా ఆలకించును, కానీ దుష్టులకు దేవుడు విరోధి అగును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. 1 Peter verse 3rd chapter verse 12. For the eyes of the Lord are on the righteousness, and his ears are open to their prayers, but the face of the Lord is against those who do evil. ప్రార్థన అనగా ప్రియ సహోదరులారా, మనం ప్రభుతో మాట్లాడటమే ప్రార్థన. అదే విధంగా బైబిల్ చదవటం అంటే ఆయనతో మాట్లాడటం. Prayer means it's nothing but we are talking with the God, and reading the Bible is also nothing but it is the prayer to the God. ప్రార్థన మానవునికి శ్వాస లాంటిది. Prayer is the life to the man. ప్రియ సహోదరులారా, 1 గంట సేపు మనకు శ్వాస ఆడకపోతే చచ్చిపోతాం. If we don't breathe, we'll be dying. అట్లానే ప్రార్థన లేకపోతే మన ఆత్మ చచ్చిపోతుంది. If we fail to have the prayer, our soul will die. ప్రార్థన 4 రకాల ప్రార్థనల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. There are 4 types of prayers. మొదటిది నీతివంతుల ప్రార్థన, రెండోది బీదల ప్రార్థన, మూడోది అన్యుల ప్రార్థన, నాలుగోది పాపుల ప్రార్థన. So there are 4 types of prayers. One is the prayer of truthful people. The second one is the prayer of poor people. And the third one is the prayer of the honored people. కాబట్టి ప్రియ సహోదరులారా, మొదటిగా ఈ ప్రార్థనా వాక్యాన్ని వినేటప్పుడు మనం ఒక చిన్న పాటను పాడుకొని దేవుని యొక్క ఆ యొక్క రక్తాన్ని మన మీద ప్రోక్షించమని అడుగుదాం. చిలకరించు యేసయ్యా నీదు రక్తమున్, కాపాడెము యేసయ్యా నీదు బిడ్డలన్. చిలకరించు యేసయ్యా నీదు రక్తమున్, కాపాడెము యేసయ్యా నీదు బిడ్డలన్. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా.
యేసయ్యా 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 తిలకరించు యేసయ్యా నీదు రక్తమున్ కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్ పాపులము మేమయ్యా కనికరించుమా నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా పాపులము మేమయ్యా కనికరించుమా నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా సైతాను తంత్రములను జయించుటకు సైతాను తంత్రములను జయించుటకు తిలకరించు మాపై నీదు దివ్య రక్తమున్ తిలకరించు మాపై నీదు దివ్య రక్తమున్ హాలే హల్లెలూయా హల్లెలూయా హాలే హల్లెలూయా హల్లెలూయా హాలే హల్లెలూయా హల్లెలూయా హాలే హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా 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 రోగులము మేమయ్యా స్వస్థపరచుమా నీదు హస్తంతో మమ్ము శుద్ధి చేయుమా రోగులము మేమయ్యా కనికరించుమా నీదు హస్తంతో మమ్ము శుద్ధి చేయుమా సైతాను తంత్రములను జయించుటకు సైతాను తంత్రములను జయించుటకు తిలకరించు మాపై నీదు దివ్య రక్తమున్ తిలకరించు మాపై నీదు దివ్య రక్తమున్ హాలే హల్లెలూయా హల్లెలూయా హాలే హల్లెలూయా హల్లెలూయా హాలే హల్లెలూయా హల్లెలూయా హాలే హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా 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 యేసయ్యా. ప్రియ సహోదరులారా, మొదటిగా నీతివంతుల ప్రార్థన. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం. గీలాదు మండలమునందలి తిష్బీ నగర వాసి అయిన ఏలియా ప్రవక్త ఆహాబు రాజుతో, నేను ఇజ్రాయేలు దేవుడగు యావేను కొలుచు భక్తుడను, నా పలుకులు వినుము. ప్రభువు తోడు, నేను ఆజ్ఞాపించడనే తప్ప ఈ దేశమున కొంతకాలము పాటు వాన కాని మంచు గాని కురియదు అని అనెను. 1 King chapter 17 verse 1. Now Elizaiah the Tishbite the Tishbe the Gilead said to Ahab, as the Lord the God of Israel lives before whom I stand, there shall be neither dew nor rain these years except by my word. ప్రియ సహోదరులారా, ఏలియా అనే ప్రవక్త గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఏలియా నీతివంతుడు, ఏలియా పట్టుదల గలవాడు, ఏలియా రోషంగా ప్రార్థన చేస్తాడు అనే వాక్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఏలియా కూడా మనలాంటి మనిషి అయినప్పటికీ ఆయన నీతిగా ప్రార్థన చేశాడు, పట్టుదలగా ప్రార్థన చేశాడు, రోషం కలిగి ప్రార్థన చేశాడు. Now the prophet prayed with his whole heart. He has prayed with the truthfulness. He has prayed with the arrogance of the God. నేను ఇజ్రాయేలీల దేవుడను కొలిచే భక్తుడను అని చెప్తున్నారు. He said to himself that he is praying behalf of Israel to the God. నా మాట వినండి, నేను చెబితే తప్ప వర్షం గాని మంచు గాని ఈ దేశంలో కురవదు అని చెప్తున్నారు. He has warned them, without the word of God, through him will not have even the rain or dew to them. రే సహోదరులారా, ఏలియా మనలాంటి మనిషి,
కానీ తను ఆజ్ఞాపిస్తేనే వర్షం ఆగిపోయింది, తను ఆజ్ఞాపిస్తేనే తిరిగి వర్షం కురిసింది. You know, the prophet was an ordinary man like us, but with his word the dew was stopped. With his word the rain was stopped, because he was filled with the power of God. రే సహోదరులారా, ఎందుకంటే రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 29-30 వచనాలు. యూదా మండలమున ఆసారాజు పరిపాలనా కాలము 38వ ఏట ఒమ్రీ కుమారుడు ఆహాబు ఇజ్రాయేలు రాష్ట్రమునకు రాజాయెను. అతడు సమరియా నుండి 22 ఏండ్లు పరిపాలించెను. కాని ఆహాబు తన పూర్వులందరికంటే కూడా అధికముగా యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. 1 Kings chapter 16 verse 29 and 30. In the 38th year of Asa king of Judah, Ahab the son of Omri began to reign over Israel. And Ahab the son of Omri reigned over Israel in the Samaria 22 years. And Ahab the son of Omri did evil in the sight of the Lord, more than all who were before him. రే సహోదరులారా, ఆహాబు అనేటటువంటి ఒక రాజు ఉన్నారు. ఆయన తన పూర్వీకుల కంటే ఎక్కువ పాపం చేశారంట. You know, the Ahab, he has done the crime against God more than his successors who came before him. యెహోవాకి కోపం పుట్టించారు. He just made the Yahweh to get angry against them. తన పూర్వీకులు కొద్ది పాపం చేస్తే ఈ ఆహాబుకి ఇంకా దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చారు కాబట్టి ఎక్కువ పాపం చేశారు. Who his successors who came before him have done some sin against God, but Ahab has done more than their sins to the God. ఆహాబు యెజబెలు పాపం వలన ప్రియ సహోదరులారా, ఆ దేశంలో వర్షము మంచు కూడా కురవకుండా ఆగిపోయింది. Due to his sin, God stopped even the dew and rain to his kingdom. ఏలియా మనలాంటి వాడే. బైబిల్లో కూడా అదే మాట ఉంది ప్రియ సహోదరులారా, ఏలియా కూడా మనలాంటి వాడే. కానీ అతడు ఆశతో ప్రార్థన చేయటాన వర్షాన్ని కూడా ఆజ్ఞాపించే అధికారాన్ని దేవుడిచ్చారు. The prophet was just like us, but he was a great powerful man in the prayers of God. So with that power, he was able to stop the dew and he was able to stop the rain, because he was filled with the power of God. ఏలియా నీతివంతుడు కాబట్టి ఆయన యొక్క ప్రార్థన ఆలకించి తగినటువంటి సమాధానాన్ని దేవుడిచ్చారు. He is a truthful man. That is why he has done the work of God through him. రెండోది ప్రియ సహోదరులారా, బీదల ప్రార్థన. So second one is the prayer of the poor. మార్కు సువార్త 10వ అధ్యాయము 46-47 వచనాలు. పిదప వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. అచ్చటి నుండి యేసు తన శిష్యులతోనూ జనసమూహములతోనూ వెళ్ళుచుండగా బర్తమయి త్రోవ ప్రక్కన కూర్చునియుండెను. అతడు తిమయి కుమారుడు, గ్రుడ్డివాడు, భిక్షకుడు. నజరేతు నివాసియగు యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని అతడు, దావీదు కుమారా, యేసు ప్రభు, నన్ను కరుణింపుము అని కేకలెడసాగెను. Mark 10 verse 24-27. And they came to Jericho. Mark 10th verses 46-47. And they came to Jericho, and as he was leaving Jericho with his disciples and a great crowd, Bartimaeus, a blind beggar, the son of Timaeus, was sitting by the roadside. And when he heard that it was Jesus of Nazareth, he began to cry out and say, Jesus, son of David, have mercy on me. బీదవాడైనటువంటి గుడ్డి భిక్షగాడు నజరేయుడైన యేసు వస్తున్నాడని విన్నాడు. Here, the blind beggar, he is poor. He heard the word of God. He heard that Jesus was passing that way. దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని మనస్ఫూర్తిగా పెద్దగా కేకలు వేశాడు. He shouted and prayed
to the God, saying, "The Son of David, save me and have mercy on me," he shouted. కేకలు వేస్తున్నప్పుడు ప్రియ సహోదరులారా, ఆ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఆయన్ని వారించారు. As he was shouting for the name of Jesus, the people around him tried to pacify him. కానీ ఆ బీద గుడ్డివాడు ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని నమ్మి విశ్వసించి కేకలు పెట్టాడు ప్రియ సహోదరులారా. But the blind beggar knew that it was the right time for him to get out of this problem, and he started crying aloud for Jesus, saying, "Jesus, Son of David, save me," he shouted aloud. ఎప్పుడైతే ప్రియ సహోదరులారా విశ్వాసంతో కేకలేశారో వెంటనే తను చూపు పొందాడు. As he shouted loudly for the help of Jesus, he understood that immediately he was healed and he got the sight. 102 కీర్తన 17వ వచనంలో దిక్కులేని దరిద్రులు ప్రార్థన దేవుడు నిరాకరించరు అని ఉంది. So God is telling that the people who are destitute, they pray and they will be blessed by Heavenly Father. అందుకే ప్రియ సహోదరులారా 18వ కీర్తన 6వ వచనంలో ప్రభు చెప్తున్నారు, నీవు వెళ్ళు నీ యొక్క విశ్వాసం నిన్ను స్వస్థపరచుద్ది అని చెప్తున్నారు. Psalms 18, God says that if you go with faith, and that faith itself will heal you. మార్కు సువార్త 10వ అధ్యాయం 51వ వచనంలో కూడా భక్తమయ్యి ప్రియ సహోదరులారా దుష్టి కలుగు చేయండి ప్రభువా అని కేకలేశారు. So in Mark the Bhaktamai says that, "Save me, my Lord," and immediately he was healed. ఎప్పుడైతే ఆయన బాధతో కేక వేశాడో ఆ యొక్క స్వరాన్ని ప్రభు విన్నారు. As he cried out with a painful cry, God heard that. Immediately he was blessed and he was healed. ప్రియ సహోదరులారా అటువంటి దరిద్రుల్ని దీనుల్ని ప్రభు అసహించుకునే దేవుడు కాదు. God always loves the poor and needy. వారి మొర ఆయన ఆలకించి దృష్టినిచ్చారు. He always listens to the prayers of those people and he blesses them. మూడోది ప్రియ సహోదరులారా అన్యుల యొక్క ప్రార్థన. The third one is the prayer of the others known. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. కైసరియా పట్టణంలో ఉన్న ఇటాలియా పటాలమునకు దళాధిపతి అయిన కొర్నెలి అనువాడు ఒకడు ఉండెను. అతడు అతని కుటుంబములోని వారందరూ దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండిరి. అతడు పేద సాధలకు దాన ధర్మములు చేయుచు సదా దేవుని ప్రార్థించుచుండెను. ఒకనాటి పగలు ఇంచుమించు 3 గంటల వేళ అతడు ఒక దర్శనమందు దేవదూత గదిలోనికి వచ్చి కొర్నెలి అని పిలుచుట స్పష్టముగా చూచెను. అప్పుడు అతడు భయముతో దూత వైపు చూచి, "ఏమి ప్రభు?" అని అడిగెను. అందుకు దేవదూత, "దేవుడు నీ ప్రార్థనలను ధర్మకార్యములను అంగీకరించి నిన్ను గుర్తించి ఉన్నాడు కనుక ఇప్పుడు నీవు కొందరు మనుషులను యొప్పా నగరమునకు పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపింపుము." Acts chapter 10 verse 1 to 5. At Caesarea there was a man named Cornelius, the centurion of what was known as the Italian Chota, a devout man who feared God with all his households, gave alms generously to the people, and prayed continually to God. About the 9th hour of the day, he saw clearly in vision an angel of God came in and said to him, "Cornelius," and he started at him in terror and said, "What is it, Lord?" And he said to him, "Your prayers and your alms have ascended as the memorial before God. And now send men of Joppa and bring one Simon, who is called Peter." రే సహోదరులారా కొర్నేలు అనే ఒక భక్తి గల వ్యక్తి ఉన్నారు. అతని కుటుంబం వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి తర్వాత పేదలకు దాన ధర్మం చేస్తా అదే సదా ప్రార్థనలో గడుపుతా ఉండే కుటుంబం ఆ కుటుంబం. There is a family, Cornelius family, and they are very good and faithful family.
they always extend their arms to the poor, and they helped the needy, and they prayed to God full-heartedly. అతని కుటుంబానికి దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, అదే కాకుండా దాన ధర్మ క్రియలు ఉన్నాయి, అదే కాకుండా సదా ప్రార్థన చేస్తా ఉన్నారు. అందుకే వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించారు. They have total faith in the God, and they always pray to God, and they always help the poor and needy, and they always think about God and think good of God, good of others, and they are being blessed, the whole family. కొర్నేలు నీతివంతుడు గనక అతని ప్రార్థన, అతని కుటుంబ సభ్యుల ప్రార్థన కూడా దేవుడు ఆలకించి దేవదూతను మాట్లాడించారు. As he is blessed, as he is truthful, and God sent his angel to talk with him and for his family. నాలుగోది ప్రియ సహోదరులారా, పాపుల ప్రార్థన. The fourth one is the prayer of the sinners. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి, ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి. Luke chapter 18 verse 10. Two men went up into the temple to pray. One is Pharisees and the other is tax collector. ప్రియ సహోదరులారా, ఇక్కడ పాపుల ప్రార్థన. పాపం చేయవాడు పాపానికి దాసుడుగా ఉంటాడంట. The man who does sin, he always bows himself to the sin. ప్రభు చెప్తున్నారు, నేను పాపులను పిలువవచ్చితిని గాని మంచి వారి కోసం కాదు అని చెప్తున్నారు. What God is telling us that he has come for the sinners, not for the people who are truthful. ప్రియ సహోదరులారా, నీతివంతుల కోసం ఆయన రాలేదు గాని ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళని రక్షించడానికే ప్రభు వచ్చారు. He hasn't come for the people who are truthful, but he has come for the sinners who are falling into the sin, and he wanted to save them from the sin. రోగులకు డాక్టర్ గాని ఆరోగ్యవంతులకు డాక్టర్ అవసరం లేదు. What Jesus is telling us that the doctor is needed for the patients, but not for the healthy people. ప్రియ సహోదరులారా, ఇక్కడ ప్రార్థనకి మందిరానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. మొదటి వాడు పరిసయుడు, రెండో వాడు సుంకరి. Here, two people came to the temple and they prayed. One is the Sunkar and Pharisees, and the other one is the tax collector. పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను చాలా మంచి వాడిని, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, దాన ధర్మాలు చేస్తాను, వాళ్ళ వంటి వాడిని కాదు, వీళ్ళ వంటి వాడిని కాదు, నేను మంచి వాడిని అని ప్రార్థన చేస్తున్నారు. Here the Pharisee is boasting about himself. He is telling all the greatness what he is doing and praying to God and comparing himself to the tax collector and saying that I am not the sinner like the tax collector, but I am doing the good deeds in the name of God. He is boasting himself about. రెండోది ప్రియ సహోదరులారా, సుంకరి ప్రార్థన. The tax collector is the other one who is praying. ఈ సుంకరి దూరంగా నిలబడి, ప్రభువా నేను పాపిని, నీ దగ్గరకు రావటానికైనా కన్నులెత్తి నీ వైపు చూడటానికి కూడా నేను మంచివాడిని కాదు అని ప్రార్థన చేస్తున్నాడు. The tax collector is bowing his head and praying to the Lord in the temple, saying that, Lord, I am the sinner. I am not even able to stand at your temple and save me, forgive me. He has been asking God. నేను ప్రార్థించడం కూడా అర్హుడను కాను ప్రభు అని ప్రార్థన He is చేస్తున్నాడు. telling that he is unable to pray even to God at his foot. తన పాపాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడతా దుఃఖపడుతున్నాడు. He is remembering all his sins and he is repenting for his sins and praying to God with tearful eyes. మంచి మనసుతో ప్రార్థన చేస్తున్నాడు. He has prayed with wholeheartedly and with pure heart. ఎప్పుడైతే ప్రియ సహోదరులారా పాప క్షమాపణ వేడుకున్నాడో ఆయన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించారు. As he confessed, as he repented himself in the prayer, immediately these prayers were heard by the Heavenly Father. కాబట్టి ప్రియ సహోదరులారా ప్రభు ఆ పాపాలను క్షమించి పాపుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించారు. Immediately God has blessed him and he has forgiven all his sins. ప్రియ సహోదరులారా మనం కూడా ఈ సుంకర్ లాగా ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో అప్పుడు దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తారు. If we pray like tax collector, and definitely our prayers will be heard by Heavenly Father and we will be blessed by him. మన పాపాల వల్లే మన కుటుంబాల్లో సమస్యలు, లేకపోతే మన శరీరంలో అనారోగ్యాలు, అనేక బాధలు శ్రమల్లో మనం ఉన్నాం.
all the troubles in our family, all the ill health in our body, only caused by our sinful deeds. ఇప్పుడు మనం ఈ యొక్క లెంట్ డేస్ లో ఉన్నాం ప్రియ సహోదరులారా. We are in the Lent season. గుడ్డివాడు ఏ విధంగా కేకలు వేసి ఇదే అనుకూల సమయం, ఇదే నిజమైన సమయం, ఇదే రక్షణ దినం అని విశ్వసించాడు. As the blind believed thus, it is the right time that we have to get the salvation, that we have to think that it is right time to salve it ourselves, get repentance from God. మనం కూడా ఆ విధంగా విసుగు చెందక ప్రియ సహోదరులారా నిత్యము దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. We have to pray to God continuously without tiring ourselves. కొన్నేళ్ళు కుటుంబం ఏ విధంగా నిత్యము ప్రార్థన చేస్తా ఉందో, As Cornel and his family continuously prayed to God, అదే విధంగా మనం కూడా ప్రియ సహోదరులారా మన కుటుంబాల్లో ప్రార్థన చేస్తా ఉంటే దేవుని యొక్క కృప మన కుటుంబం మీద కుమ్మరించబడుద్ది. and if we do the prayers like his family, our family also will be blessed by the blessings of Heavenly Father. అప్పుడు తప్పకుండా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. Definitely our prayers will be heard by God. కాబట్టి ప్రియ సహోదరులారా ఈ యొక్క శ్రమల దినాల్లో మనందరం కూడా ముఖ్యంగా చేయవలసింది ప్రార్థన. All this Lent season we have to pray and pray and pray to get the blessings of Heavenly Father. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా తప్పకుండా మనందరం కూడా బాగా ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క కృపను పొందుకుందాం, మనలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని కూడా విడుదల దయచేయమని ఆ దేవాతి దేవుణ్ణి అడుగుదాం. Let us repent and think about our sins and keep our sins at the foot of God like the tax collector and get blessings from Heavenly Father. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రియ సహోదరులారా ఒక 2 నెలల క్రితం ఒక కుటుంబంలో బిడ్డలు లేని వాళ్ళు 8 సంవత్సరాల నుండి బిడ్డలు లేని వాళ్ళు వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ బిడ్డకి గర్భిణి దేవుడు దయచేశారు. కాబట్టి మనం కూడా విశ్వాసంగా ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకి కావలసిన సహాయాన్ని దయచేస్తారు. కాబట్టి ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రములు దేవానికి స్తోత్రం తండ్రి. అడగటానికి అర్హులం కాదు ప్రభా, అయినప్పటికీ తండ్రి మేము అడుగుతున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. అడగండి నీకు ఇస్తానన్నావు, వెదకండి నీకు దొరుకుతుందన్నావు, తట్టండి మీకు తెరవబడుతుందని చెప్పిన ఘనమైన రాజా, ఇదిగో నాయన ఈ యొక్క సమయంలో ప్రభా మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. అడుగుతున్న వాళ్ళకి అందరికీ ఇస్తావని నమ్ముతున్నాం ప్రభా. నీకు స్తోత్రం. నీ చిత్తం అయితే నాయన మా కుటుంబాలను తాకండి, మా కుటుంబాలను తట్టండి, మా కుటుంబాలను ముట్టండి, ప్రతి ఒక్క కుటుంబంలోకి మీరు దిగిరండి ప్రభా. నీకు స్తోత్రాలు. నీ రక్తాన్ని చిలకరింప చేయండి, నీ రక్తాన్ని ప్రోక్షింప చేయండి అయా. ప్రతి ఒక్క మనిషిని నాయన కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా ప్రభా తాకండి ఏసయ్యా, తట్టండి ఏసయ్యా, ముట్టండి ఏసయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ప్రభు, ఇదిగో మంచంలో పడినటువంటి వ్యక్తి నాయన అనేక మార్లు ప్రార్థన చేశారు ప్రభు, అయినప్పటికీ స్వస్థత కలగలేదయ్యా. నీ చిత్తమైతే జ్ఞాపకపరచుకోండి ప్రభు. ఆ బిడ్డ కూడా స్వస్థతను దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు అయ్యా. నీ చిత్తమైతే మేమందరం మీ బిడ్డల ప్రభు అయ్యా మమ్మల్ని విడిచిపెట్టబాకండి, వదిలిపెట్టబాకండి ప్రభు అయ్యా. కరోనా మరొకసారి విజృంభించబోతుందని ప్రభు ఆయన భయపడుతున్నారు తండ్రి అయ్యా. నీకు స్తోత్రం. నీ చిత్తమైతే నీ హస్తాన్ని అడ్డుపెట్టి ప్రభు ఆపండి దేవానికి స్తోత్రం అయ్యా. మా దేశాన్ని కాపాడండి, మా దేశ పాలకులను కాపాడండి అయ్యా. దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా అయ్యా కాచి కాపాడండి నాయన. ఎంతో మంది మరణించారు ప్రభా అయ్యా, ఇంకా మరణించకుండా ప్రభా అయ్యా నీ హస్తాలు అడ్డు పెడతండి. ఎటువంటి కరోనా రాకుండా కాచి కాపాడండి దేవానికి స్తోత్రాలు అయ్యా. మమ్మల్నే కాకుండా ఇంకా ఎంతమంది ప్రభా కష్టాల్లో నష్టాల్లో వేదనలో ఉన్నారో ప్రభా, బాధల్లో ఉన్నారో తండ్రి. 40 రోజులు కూడా ప్రభా కష్టపడి ప్రార్థన చేస్తండి. ఆ ప్రార్థన ద్వారా నాయన ఏది కావాలి అది పొందుకునేటట్లుగా సహాయాన్ని దయచేయమని నీ కృపలో నిలబెట్టి బలపరచమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే మీరు గనక నాకు మెసేజ్ పెడితే ఆ మెసేజ్ చూసి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. తప్పకుండా మీ అవసరాలన్నీ నాకు తెలియపలవలసిందిగా కోరుచున్నాను.